దుబాయ్ ఎయిర్పోర్ట్ పై ఇరాన్ మరోసారి డ్రోన్ దాడి చేసింది. విమానాశ్రయం సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సిబ్బంది మంటలను అదుపు చేశారు. అక్కడ కార్యకలాపాలు అంతరాయం కలిగాయి. ఈ ఘటనతో స్థానికులు ప్రయాణికులు భద్రతపై ఆందోళన చెందారు. విమానాశ్రయం సమీపంలో భారీగా పొగ ఎగసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన దుబాయ్ మీడియా ఆఫీస్ అధికారులు ఒక డ్రోన్ విమానాశ్రయం సమీప ప్రాంతాన్ని ఢీకొట్టడంతో భారీగా అగ్ని ప్రమాదం సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. డ్రోన్ దాడితో విమానాశ్రయంలో రోజువారీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. పలు ఎయిర్లైన్స్ తమ విమానాల స్కెడ్యూళ్లలో మార్పులు తీసుకురావాల్సి వచ్చింది. కొన్ని విమానాలు ఆలస్యంగా బయలుదేరగా మరికొన్నిటిని ఇతర విమానాశ్రయాలకు మళ్లించారు. డ్రోన్ దాడి జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నం మొదలుపెట్టారు. అగ్నిమాపక సిబ్బంది, సివిల్ డిఫెన్స్ బృందాలు సమన్వయంతో పనిచేసి కొద్ది సమయంలోనే పరిస్థితిని నియంత్రించాయి. ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకొని భద్రత చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. దుబాయ్ ఎయిర్పోర్ట్ పై ఇరాన్ మరోసారి డ్రోన్ల దాడి చేసింది. విమానాశ్రయం సమీపంలో అగ్ని ప్రమాదం సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. సిబ్బంది మంటలను అదుపు చేశారు. అక్కడ కార్యకలాపాలకు అంతరాయం కలిగేశాయి. ఈ ఘటనతో స్థానికులు ప్రయాణికులు భద్రతపై ఆందోళన చెందారు. విమానాశ్రయం సమీపంలో భారీగా పొగ ఎగసిపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీనిపై స్పందించిన దుబాయ్ మీడియా ఆఫీస్ అధికారులు ఒక డ్రోన్ విమానాశ్రయం సమీప ప్రాంతాన్ని ఢీకొట్టడంతో భారీగా అగ్ని ప్రమాదం సంభవించిందని తెలిపారు. ఈ ఘటనలో ప్రాణ నష్టం జరగలేదని చెప్పారు. అయితే డ్రోన్ దాడితో విమానాశ్రయంలో రోజువారీ కార్యకలాపాలు స్తంభించిపోయాయి. పలు ఎయిర్లైన్స్ తమ విమానాల స్కెడ్యూళ్లలో మార్పు చేయాల్సి వచ్చింది. కొన్ని విమానాలు ఆలస్యంగా బయలుదేరగా మరికొన్నిటిని ఇతర విమానాశ్రయాలకు మళ్లించేశారు. డ్రోన్ దాడి జరిగిన వెంటనే అత్యవసర సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపులోకి తీసుకొచ్చే ప్రయత్నాలు మొదలుపెట్టారు. అగ్నిమాపక సిబ్బంది, సివిల్ డిఫెన్స్ బృందాలు సమన్వయంతో పనిచేసి కొద్ది సమయంలోనే పరిస్థితిని నియంత్రించాయి. ప్రయాణికులు, విమానాశ్రయ సిబ్బంది భద్రతను దృష్టిలో ఉంచుకొని భద్రత చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు.